నా పేరు డాక్టర్ జిఎస్ఎన్ రెడ్డి. నా నర్సింగ్ హోమ్ పేరు చాణక్య నర్సింగ్ హోమ్. నేను రాయవూరులో ఫర్ ద లాస్ట్ 35 years నుంచి జనరల్ ప్రాక్టీస్, గైనిక్ ప్రాక్టీస్ కూడా చేస్తున్నాను. మాది 50 bed హాస్పిటల్, ఆరోగ్యశ్రీ హాస్పిటల్. దీనికి ఆర్థోపెడిక్స్, అబస్టిక్స్ అండ్ గైనకాలజీ అండ్ జనరల్ హెర్జరీస్కి గవర్నమెంట్ నుంచి ఆథరైజేషన్ ఉంది. మేము ఆరోగ్యశ్రీ వర్క్ చేస్తూ మిగిలిన రొటీన్ వర్క్ కూడా చేస్తున్నాం ఇక్కడ. ఈ రాయవరంలో నేను జనరల్ ప్రాక్టీస్, గైనిక్ ప్రాక్టీస్ కూడా చేయడం వల్ల నేను రొటీన్ వైపుల్లో అందరి పేషెంట్ని కూడా చూస్తూ ఉంటాను. యాక్చువల్గా చైనా వ్యూహాల్లో నవంబరు 2019 ఆ టైంలో ఈ COVID-19 అనేది స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి అన్ని కంట్రీస్కి స్ప్రెడ్ అవ్వడం జరిగింది. అదే టైంలో దీని యొక్క ప్రభావాన్ని గుర్తించి మన యొక్క గవర్నమెంట్ వారు లాక్డౌన్ విధించి అందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఆ టైంలో పల్లెటూరులో ఉంటే వాళ్ళు మేము కూడా వచ్చిన పేషెంట్లు కాదనకుండా మేము మే, జూన్ వరకు కూడా రొటీన్గా ఓపీ సీరియస్ కేసుల్ని కూడా చూస్తూ ఉండేవాళ్ళం, ఉన్నంతలో జాగ్రత్తలు తీసుకుంటూ. అయినా సరే చుట్టుపక్కల జూన్ ఆ టైంలో కదా కేసుల యొక్క విస్తృతం బాగా పెరిగింది. అదే టైంలో వాళ్ళ పాజిటివ్ అని తెలియక చాలామంది మా హాస్పిటల్లో రావటం వల్ల మేము కూడా కొంతమందిని చూడటం జరిగింది. ఆ నేపథ్యంలో నాకు కూడా కొద్దిగా కోవిడ్ అనుమానం వచ్చి దగ్గరలో ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్కి వెళ్ళి నేను నోస్ స్మియర్ టెస్టింగ్ చేయించుకున్న తర్వాత ఆ పిఆర్సిపి టెస్ట్లో వాళ్ళు నాకు పాజిటివ్ అని జూలై 18th డిక్లేర్ చేశారు. 17th టెస్ట్ చేసి అయినా జూలై 18th నుంచి 26th వరకు ఇంట్లోనే ఉంటూ నాకు తెలిసినంత వరకు ఫస్ట్ ఎయిడ్, ప్రైమరీ ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. ఆ నేపథ్యంలో యాంటీబయాటిక్స్ ఇతరాలు ప్లస్ ప్యావిప్లో వారల్ యాంటీవైరల్ డ్రగ్స్, మిగిలిన సపోర్టు జింకో, విటమిన్ సి తీసుకుంటూ అబ్జర్వేషన్లో ఉన్నాను. నేను యాక్చువల్గా నేను ఫస్ట్ ఇది డిసీజ్ ఉందేమో అనుమానంతో టెస్ట్ చేయించుకున్నాను. పాజిటివ్ అని తెలిసిన తర్వాతే నాకు సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యాయి. కొద్దిగా దగ్గు రావటం, జ్వరం రావటం, కీళ్ళ నొప్పులు రావటం, వీక్నెస్, ఇటువంటివన్నీ కూడా నాకు ఈ కరోనా టెస్ట్ 18th పాజిటివ్ అని తేలింది. 23, 24 ఆ టైంకి నాకు ఈ లక్షణాలన్నీ కూడా ఫీవర్ రావటం అన్నీ కూడా స్టార్ట్ అయ్యాయి, కీళ్ళ నొప్పులు కూడా స్టార్ట్ అయ్యాయి. అప్పుడు కొద్దిగా నాకు ఈ స్టెరాయిడ్స్ మందులు మొదలుపెట్టిన తర్వాత కొంత రిలీఫ్ ఇచ్చింది. నేను చేసిన పొరపాటు ఏంటంటే స్టెరాయిడ్స్ మందులు ఇవన్నీ స్టార్ట్ చేసి మళ్ళీ 1 week దాటకముందే వాటిని కొద్దిగా డోస్ తగ్గించడం జరిగింది. ఆ డోస్ తగ్గించిన తర్వాత మళ్ళీ నాకు సిమ్టమ్స్ కూడా ఎక్కువైనాయి. అప్పుడు ఆ విధంగా నాకు ఈ సైటోకైన్ స్టార్మ్ స్టార్ట్ అయ్యి నేను ప్రాబ్లం గురవడం జరిగింది అనమాట. కానీ ఒక 4 days పోతులే కొద్దిగా హైపోక్సియా స్టార్ట్ అవ్వడం వల్ల అప్పుడు నేను డైమరు, ఇంటర్లోకిన్ ఈ టెస్టులన్నీ చేయించుకోవడం వల్ల IL-16, డైమర్ కూడా పెరిగిన తర్వాత కార్టికోస్టెరాయిడ్స్, సాల్యూమెడ్రాల్ 100 mg BD కూడా స్టార్ట్ చేశాను. థ్రాంబోలైటిక్స్, యాంటీ థ్రాంబోటిక్ డ్రగ్స్, క్రిక్సాన్ ఇంజక్షన్లు కూడా తీసుకున్నాను. అయినా ఒక 4 days పోయిన తర్వాత హైపోక్సియా ఎక్కువ అవటం వల్ల నేను దగ్గరలో ఉన్న డెల్టా హాస్పిటల్లో ఒక 2 days 27th, 28th కూడా ఉండటం జరిగింది. వారు CT స్కాన్ చెస్ట్ తీసిన తర్వాత అందులో కోవిడ్ స్కోర్ 19 ఉన్నది అవుట్ ఆఫ్ 25. కాబట్టి కొద్దిగా ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి కొద్దిగా మీరు ICU ట్రీట్మెంట్ బెటర్ హాస్పిటల్కి వెళ్ళటం బెటర్ అడ్వైజ్ చేసిన తర్వాత నేను 29th మార్నింగ్ హైదరాబాద్ అపోలో హాస్పిటల్లో జాయిన్ అవ్వటం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు COVID-19 అది మనకి డిసీజ్ స్టార్ట్ అయ్యి యాక్చువల్గా 11 days అయిందనమాట. అదే టైంలో సైటోకైన్ స్టార్మ్ రావటం వల్ల సివియర్గా అవి హైపాక్సియా ఎక్కువై నేను కొద్దిగా అక్కడ సింకో వచ్చి పడిపోవడం జరిగింది. వెంటనే వాళ్ళు 29th మార్నింగ్ నన్ను రూమ్ నుంచి ICUకి షిఫ్ట్ చేసి విత్ హైఫ్లో ఆక్సిజన్ CPAP పెట్టి ఒక 10 days 29 జూలై నుంచి ఆగస్టు 7th వరకు కూడా ICUలోనే ఉంచి వారు ఉన్నంతలో అప్పుడు యాక్టివ్ ఉన్న డిసీజులకి ఏ రకాల మందులు వాడాలి, ఎన్ని రకాల మందులు కూడా వాడటం జరిగింది. వారు రెమిడీస్ఫర్ ఇంజక్షన్లు స్టార్ట్ చేశారు, థ్రాంబోలైటిక్స్, క్రిక్సాన్ ఇంజక్షన్లు స్టార్ట్ చేశారు, హైడ్రోకార్టిజోన్ ఇంజక్షన్లు స్టార్ట్ చేశారు, ప్లాస్మా థెరపీ ఇచ్చారు, ఇమ్యూనో సప్రెసెంట్స్ కూడా టాక్సిజుమాబ్ అనే డ్రగ్ కూడా తెప్పించి ఇచ్చారు. ఈ విధంగా హైఫ్లో ఆక్సిజన్ 35 liters per minute పెట్టి మల్టీ మొడాలిటీ ట్రీట్మెంట్ తోటి నా అక్కడ లైఫ్ రిస్క్ని వాళ్ళు ట్రీట్ చేసి మంచి ట్రీట్మెంట్ అందించడం వల్ల 1 week అందులో ఉన్న తర్వాత మంచిగా నేను రికవర్ అయ్యాను. ఆల్మోస్ట్ ఆగస్టు 7th నేను స్పాంటేనియస్ బ్రీతింగ్ తీసుకొని ఆక్సిజన్ సాచురేషన్ 95% అబౌవ్ మెయింటైన్ చేయగల స్టేజ్కి చేరుకున్న తర్వాత మళ్ళీ జనరల్ వార్డులో 3 days ఉంచి నన్ను ఆగస్టు 10th డిశ్చార్జ్ చేయడం జరిగింది. చాలా వరకు కేసులు హోమ్ క్వారంటైన్ ఇంట్లోనే చాలామందికి 98% తగ్గిపోతున్నాయి. కానీ నేను ఆల్రెడీ 62 years క్రాస్డ్, నోన్ డయాబెటిక్ ఫర్ ద లాస్ట్ 35 years, నోన్ హైపర్టెన్సివ్ ఫర్ ద లాస్ట్ 15 years. నా కరోనరీ బైపాస్ సర్జరీ కూడా జరిగింది 5 years బ్యాక్. నాకు ఇలాగా మల్టీ ఫ్యాక్టోరియల్ ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల కొద్దిగా నేను ఈ కరోనా డిసీజ్కి గురి అయిన తర్వాత సివియర్ ప్రాబ్లం ఫేస్ చేయవలసి వచ్చింది.
కానీ అపోలో హాస్పిటల్లో వాళ్ళు టీం వర్క్ ఉండటం వల్ల, మంచి ఫెసిలిటీస్ ఉండటం వల్ల ఎన్ టైంలో మంచి వైద్యం చేసి నాకు విధంగా చెప్పాలంటే నేను ఆల్మోస్ట్ డెత్ వరకు వెళ్ళి మళ్ళీ బ్యాక్ రావడం జరిగింది. ఆ ఫీలింగ్ కూడా నేను ఒక 10 or 15 minutes ఐపాక్సియాలో లైఫ్ ఎలాగుంటుంది, డెత్ సీన్ ఎలాగుంటుంది అని కూడా కొంతవరకు ఫేస్ చేయడం జరిగింది. ఐసీయూలో కూడా నేను చాలా కంఫర్టబుల్ ఉన్న కారణం ఏంటంటే హైఫ్లో ఆక్సిజన్ వల్ల మన బ్రెయిన్ చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. ఫిజికల్గా డిస్కంఫర్ట్ ఏమీ లేదు. వాళ్ళు రొటీన్గా ఇచ్చే డ్రగ్స్ అన్నీ రొటీన్గా మనకి ఇంజెక్షన్స్ రూపంలో ఇస్తుంటారు. సరైన హెల్త్ ఉంటుంది. ఒకటి ఏంటంటే మనం పేషెంట్ అనే ఫీలింగ్ అనేది పెద్దగా నాకేమీ రాలేదు. ఐసీయూలో కూడా నేను యాక్టివ్గానే ఉన్నాను తెలిసినంత వరకును. అంటే మనకి సపోర్టివ్ థెరపీ అంటే బాగుండటం వల్ల అంతా కంఫర్టబుల్గా అనిపించింది. తర్వాత కూడా వార్డులో మళ్ళీ ఒక 3 days ఎక్సర్సైజులు, లంగ్ ఎక్సర్సైజులు అన్నీ చేయించిన తర్వాత డిశ్చార్జ్ చేయడం జరిగింది. నేను హైదరాబాద్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత వారు స్టెరాయిడ్ ట్రీట్మెంట్ కొంత నాకు స్టార్ట్ చేయడం జరిగింది. కారణం ఏంటంటే ఈ కరోనా వైరస్ వచ్చి తగ్గిపోయిన తర్వాత దాని యొక్క సీక్వెలే అంటే కొన్ని కాంప్లికేషన్స్ వల్ల మనకి తర్వాత కూడా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటాయి. అందులో ఏంటంటే ముఖ్యంగా ఈ కరోనా వైరస్ తర్వాత ఊపిరితిత్తుల్లో ఫైబ్రోసిస్ అనే ప్రాబ్లం కూడా స్టార్ట్ అవుతుంది. ఈ ఫైబ్రోసిస్లో ఇంకో రకమైన ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ అని, అది కూడా ఇంచుమించు ఫైబ్రోసిస్ కంటే కొద్దిగా సీరియస్ ప్రాబ్లము. ఈ ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ అనేది ఇర్రివర్సిబుల్. వన్స్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మళ్ళీ మామూలు రావడం కష్టం. కాబట్టి ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా, తర్వాత ఊపిరితిత్తులో న్యూమోనియా అటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఈ స్టెరాయిడ్స్ ప్లస్ యాంటీబయాటిక్స్ కొంతమందికి వాడటం జరిగింది. అదే నేపథ్యంలో నాకు వారు లంగ్స్లో నాకు ఫైబ్రోసిస్ కొద్దిగా ఎక్కువగా రావడం వల్ల ఈ ఫ్యూచర్ కాంప్లికేషన్స్ రాకుండా ఉండటం కోసం స్టెరాయిడ్స్ వాడమని చెప్పారు. అక్కడ తర్వాత సోదా హాస్పిటల్లో నేను పల్మనాలజిస్ట్ కూడా చూపించుకున్నాను. వారు కూడా లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ రాకుండా స్టెరాయిడ్స్, డెక్సామెథాసోన్ టాబ్లెట్స్ వాడటం మంచిదని చెప్పారు. తర్వాత హైదరాబాద్ నుంచి వచ్చేసిన తర్వాత నేను కాకినాడలో సిద్ధార్థ హాస్పిటల్ అని డాక్టర్ వంశీకృష్ణ గారు పల్మనాలజిస్ట్ ఆయన కలిసిన తర్వాత ఆయన కూడా మళ్ళీ సిటీ స్కాన్ చేసి, డాక్టర్ గారు మీకు టువార్డ్స్ ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ ప్రాబ్లం ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి స్టెరాయిడ్స్ మీరు వెంటనే స్టాప్ చేయకుండా ఇంకో 1 month వాడటం మంచిదంటే నేను డెక్సామెథాసోన్ అంటే మెథైల్ ప్రెడ్నిసోలోన్ 50 mg per day చొప్పున ఒక 15 days, 40 mg per day చొప్పున ఒక 15 days, తర్వాత 30 mg, తర్వాత డోస్ తగ్గించుకుంటూ 16 mg. ఇప్పుడు నేను 8 mg తీసుకుంటున్నాను. ఈ 8 mg కూడా ఇంకో 1 month వాడిన తర్వాత మళ్ళీ కంప్లీట్ ట్యాపర్ చేసి నార్మల్ అవ్వడం జరుగుతుంది. ఈ స్టెరాయిడ్ వల్ల కొన్ని చిన్న నష్టాలు ఉంటాం. షుగర్ ఎక్కువ కాబట్టి ఉన్నా కానీ లాంగ్ టర్మ్ అడ్వాంటేజ్ ఎక్కువ ఉండటం వల్ల లంగ్లో ఒకసారి ఫైబ్రోసిస్ ఎస్టాబ్లిష్ అయిపోతే దాన్ని ట్రీట్ చేయడం కష్టం. కాబట్టి ఆ ఫైబ్రోసిస్ ఎక్కువగా రాకుండా మినిమైజ్గా రావడం కోసం స్టెరాయిడ్ మస్ట్గా వాడాలి. అందుకని నేను కూడా దీన్ని వాడటం జరుగుతుంది. నా మేము కంఫర్టబుల్లో మిగిలిన సపోర్టివ్ థెరపీ కూడా తీసుకుంటున్నాను. ఆక్సిజన్ సాచురేషన్ 93, 94 అబవ్ మెయింటైన్ అవుతుంది. కొద్దిగా నేను 1 or 2 floors ఈజీగా ఎక్కగలుగుతున్నాను. 3rd floorలో ఎక్కాలంటే కొద్దిగా ఆగి ఎక్కవలసి వస్తుంది. నేను ఇంకొక 1 or 2 monthsలో కంప్లీట్గా రికవరీ కాగల నమ్మకం నాకు ఉంది. కాబట్టి వైద్యం మంచిగా ఉంది. సరైన టైంలో మనం వైద్యం తీసుకున్నట్లయితే మనం దీని నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి. కానీ కొన్ని కేసుల్లో ఈ థ్రాంబస్ రైగా ఫార్మ్ అయ్యి మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ వచ్చినప్పుడైతే మాత్రం అటువంటిప్పుడు డాక్టర్లు కూడా పెద్దగా చేసేది ఏం కనిపించట్లేదు. కొంతమందికి మెయిన్ ఏంటంటే కరోనా వైరస్లో ఈ వాస్కులర్ సిస్టమ్ ఇన్వాల్వ్ కావటం వల్ల ఈ థ్రాంబస్ రైగా ఫార్మ్ అయ్యి అది లంగ్స్లో కానీ హార్ట్లో కానీ అది బ్లాక్ అయినప్పుడు అది లైఫ్ థ్రెటనింగ్ కండిషన్ అయిపోయి దాన్ని ఆ టైంలో సర్జరీ చేసేటి అది క్లాట్ తీయటం కష్టం. కాబట్టి ఆ టైంలో మనం కొద్దిగా లైఫ్ రిస్క్ ఉంటుంది. ఒకసారి డెత్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఆ కాంప్లికేషన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయలేం. కానీ వచ్చిన తర్వాత మనం వాటిని ఇమీడియట్గా రొటీన్గా పేషెంట్కి ట్రీట్ చేసినట్లు ఈ కోవిడ్ పేషెంట్లకి ట్రీట్ చేయలేము అన్నమాట. తర్వాత ఏంటంటే ఇది ఐసీయూ ట్రీట్మెంట్ అంటే కొద్దిగా ఖర్చుతో కూడుకున్నది. మరి సామాన్యులకి ఏంటంటే ఇది అందుబాటులో అంటే కొద్దిగా కష్టతరంగానే ఉన్నది. అయినా సరే మరి ప్రాణాంతకమైన జబ్బులు వచ్చినప్పుడు మనం ఆ మినిమల్ ఎక్స్పెండిచర్ బేర్ చేయాలి తప్పదు. ఉన్నంతలో కూడా గవర్నమెంట్ చాలా మంచి ఫెసిలిటీస్, మంచి హెల్త్ టీము అన్నీ కూడా ఆర్గనైజేషన్ ప్రతి హాస్పిటల్ కూడా చాలా బాగున్నాయి. కాబట్టి దీనికి చాలా మంది కోఆపరేషన్ కావాలి. డాక్టర్స్ కావాలి, పారామెడికల్ స్టాఫ్ కావాలి, Class 4 ఎంప్లాయీస్ కావాలి, టీమ్ వర్క్ కావాలి. ఒక 50 members పేషెంట్స్ని ట్రీట్ చేయాలంటే నియర్లీ 200 అబవ్ మొత్తం మీద ఈ టీమ్ వర్క్ ఉంటే తప్పిస్తే ట్రీట్ చేయడం కష్టం అవుతుంది. కాబట్టి కొద్దిగా ఇటువంటివి కొద్దిగా ఖర్చుతో కూడుకున్నది, వ్యయప్రయాసాలతో కూడుకున్నది. అయినా సరే గవర్నమెంట్, ప్రైవేట్ యాజమాన్యాలు కూడా ఉన్నంతలో చాలా మంచిగా వైద్యం చేసి చాలా మందికి ప్రాణాలు కాపాడటం జరిగింది. నిజంగా ఆంధ్రప్రదేశ్లో మన గవర్నమెంట్ కూడా ఎక్కువ మందికి, చాలా మందికి ఈ కోవిడ్ టెస్టులన్నీ కూడా చేసి పాజిటివ్ కేసులని సరైన టైంలో ఐడెంటిఫై చేసి వాళ్ళని హోమ్ క్వారంటైన్ కావండి, గవర్నమెంట్ యొక్క ఇన్స్టిట్యూట్స్లో, ప్రైవేట్ క్వారంటైన్స్లో కానివ్వండి, గవర్నమెంట్ హాస్పిటల్ కానివ్వండి, ఎన్ టైంలో మంచి వైద్యం అందచేసి చాలామందిని నుంచి మిగిలిన వారు స్ప్రెడ్ కాకుండా వారు చాలా ప్రొటెక్టివ్గా
వారందరినీ ఉంచి మంచి వైద్యం సిమ్టమేటిక్ ట్రీట్మెంట్ కూడా అందరికీ అందేలా గవర్నమెంట్ సహాయం చేయటం వల్ల మనం చాలామంది డెత్లని అరికట్టడం జరిగింది. దానికి తోడు మన వాతావరణం కూడా సమ్మర్ మంత్స్లో ఏప్రిల్ మే ఆ టైంలో మిగిలిన దేశాలు ఎక్కువ ఉన్నా సరే మన భారతదేశంలో మన టెంపరేచర్ కొద్ది అనుకూలంగా ఉండటం వల్ల కొంతమందిని మనం ఆ వాతావరణం యొక్క ప్రభావాలు కొంతమంది రక్షించుకోవడం జరిగింది. గవర్నమెంట్ కూడా అదే టైంకి కొన్ని మందులు కూడా మనకి ఏ మందు పనిచేస్తుందో కొంత అవగాహన వచ్చింది కాబట్టి మంచి ట్రీట్మెంట్ ఇచ్చుకోవడానికి అవకాశం దొరికింది కాబట్టి మనకి బాగా స్పీడ్ అయ్యే టైంకి మంచి మందులు మార్కెట్లోకి వచ్చి చాలామందిని మనం సేవ్ చేయడం జరిగింది. అదే నేపథ్యంలో నేను కూడా ఆ ప్రమాదం నుంచి బయటపడటం జరిగింది. ఆ విధంగా నేను భగవంతుడికి మరి నాకు హెల్త్ టీం అందజేసిన వైద్యం అందజేసిన అపోలో హాస్పిటల్ టీం వారికి మరి మిత్రులు అందరూ కూడా నా యొక్క శ్రేయస్సును కోరి చాలామంది చాలా విధాలుగా సపోర్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆ ప్లాస్మా యాక్షన్ టైంలో కానీ మిగిలిన టైంలో కూడా చాలామంది చాలా కోఆపరేటివ్గా నాకు అభిమానులంతా కూడా సహకరించిన వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చాలా మందిలో ఏంటంటే ఈ కరోనా వైరస్ వస్తే మనం ఇంకా చచ్చిపోతాం అనే భయం ఒకటి ఎక్కువ ఉంది. ఈ కోవిడ్ కొత్తగా స్టార్ట్ అయిన టైంలో ఎవరికన్నా ఇంట్లో ఒక పెద్దవాళ్ళకి డిసీజ్ కరోనా వచ్చింది తెలిసిందంటే మిగిలిన ఫ్యామిలీ అంతా కూడా సూసైడ్ చేసుకోవడం ఇటువంటి చాలా జరిగే పని. కారణం ఏంటంటే ఇంట్లో ఒకరికి వచ్చినంతలో మిగిలిన ఇంట్లో అందరికీ వచ్చేదని కాదు, వచ్చినా కానీ అతను చనిపోతాడనే భయం కూడా లేదు. మీరు చూస్తున్నారు, పేపర్లో రోజు చూస్తున్నారు, 100 మందికి ఈ కరోనా పాజిటివ్ వచ్చినట్లయితే అందులో ఏదో ఒకళ్ళకి ఇద్దరికి ప్రాబ్లం తప్పిస్తే మిగిలిన 98 మంది కూడా చాలామంది చాలా బాగా రికవర్ అయిపోతున్నారు. అదేవిధంగా ఈ 98 మందిలో కూడా ఎవరికి రిస్క్ ఉంటుంది కదా, ఏజ్ మళ్ళిన వాళ్ళకి, 60 years దాటిన వాళ్ళకి, ఈ షుగరు, బీపీ, గుండెపోట్లు ఇటువంటి ఉన్న వాళ్ళకి తప్పిస్తే అదర్వైజ్ చాలామంది యూత్ కదా ఆరోగ్యంగా బాగున్న వాళ్ళకి, ఫిజికల్ ఫిట్నెస్ బాగున్న వాళ్ళు అందరూ కూడా రికవరీ అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఎవ్వరు కూడా దీని గురించి భయపడిన అవసరం లేదు. ఒక పేషెంట్గా నేను కూడా చెప్పేది ఏంటంటే నేను కూడా ఈ కరోనా వైరస్ని ఒక మిత్రుడి కింద సేకరిస్తుంది, శత్రువు కింద సేకరించట్లేదు అనమాట. కారణం ఏంటంటే ఇది అందరికీ కూడా మనకి లైఫ్లో ఒక విధమైన లెసన్ అనమాట. మనిషి అనేవాడు ఆరోగ్య విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ వచ్చినట్లయితే ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత అందరిలో కూడా హెల్త్ అంటే అవేర్నెస్ పెరిగింది. ఖర్చులు పెట్టకుండా ఎంత మినిమైజ్గా ఉండాలో అన్నది అర్థమైంది. ఆహారం యొక్క ఇంపార్టెన్స్ బాగా అర్థమైంది. శానిటైజ్ మనం శుభ్రంగా ఉండాలని గతంలో చేతులు కడుక్కోమంటే ఎందుకనేవారు, ఇప్పుడు చేతులు కడుక్కోవడం ఇంపార్టెన్సు, మాస్క్ పెట్టుకోవడం ఇంపార్టెన్సు, దూరంలో ఇంపార్టెన్స్ అందరూ కూడా అర్థమైంది. కాబట్టి ఒక విధంగా అందరూ కూడా ఎడ్యుకేట్ అయ్యారు. ఇందులో భయపడవలసిన ప్రమాదం అంటూ ఏమీ లేదు. కారణం ఏంటంటే ఎన్నో వైరస్లు మన చుట్టూ తిరుగుతున్నాయి, అందులో ఇదొక వైరస్. ఎటొచ్చి దీని గురించి మనకు అవగాహన లేక ఇది కొద్దిగా ప్రమాదకరమైంది కాబట్టి ఇంత ప్రమాదం జరిగింది. దీని మీద పరిశోధనలు జరిగి వ్యాక్సిన్ వచ్చిన తర్వాత అన్ని వైరస్లాగా ఈ వైరస్ కూడా ఉంటుంది, అన్ని వైరస్లాగా దీనికి కూడా మందు కూడా ఉంది. కాబట్టి అసలు భయపడిన అవసరం లేదు. మనిషి అనేవాడు ధైర్యంగా ఉన్నట్లయితే సగం దగ్గర తగ్గిపోద్ది. కాబట్టి మానసికంగా అందరూ కూడా ఈ జబ్బు వచ్చినట్లు కంగారు పడాల్సిన పని లేదు, ధైర్యంగా ఉండండి. 100కి 99 మంది హ్యాపీగా తక్కువ ఖర్చుతోటి మనం తీసుకున్న ఆహారం ఐసోలేషన్ తగ్గిపోద్ది. 1%, 2% మాత్రం వైద్యం కావాల్సి ఉంటుంది. ఆ వైద్యం కావాల్సిన సొంత వైద్యం కాకుండా మాత్రం మంచి డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వచ్చేవి వారి సలహా ప్రకారం ఉన్నట్టయితే మీకు ఎవరికి సాధారణంగా ప్రమాదం జరగదు. మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఎంతమందికి పాజిటివ్ వచ్చినా ఈ వైద్యంతో సహాయంతో జాయిన్ అవ్వడం వల్ల డిసీజ్ వచ్చిన వాళ్ళలో కూడా మళ్ళీ 98 నుంచి 98 మంది వరకు రికవర్ అయిపోతున్నారు. అందులో 1 or 2% మనకు ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. కాబట్టి అసలు భయపడాల్సిన పని లేదు. అందరూ కూడా మనోధైర్యంతో ఉండాలని, మంచి ఆహారం తీసుకుంటూ, ఇది కంగారు పడాల్సిన పని ఏం లేదు. చాలా వరకు కూడా అందరూ హ్యాపీగా బయటకు వచ్చేస్తాం. ఇది నా యొక్క సిన్సియర్ అడ్వైజ్. అసలు కంగారు పడాల్సిన పని లేదండి. మానసికంగా హ్యాపీగా ఉండాలంటే మీరు ఎక్కువ దీన్ని ఆలోచించకుండా అంత పాటలని, అంత మ్యూజిక్ అని నలుగురితో కలిసి మామూలు ఆటపాట కాలక్షేపం చేసుకోవచ్చు. అలా భయపడాల్సిన పని లేదు, మామూలుగా ఉండండి. సినిమాలు ఇటువంటివన్నీ మాత్రం కొద్దిగా జనాలు ఉండే చోటుకు మాత్రం వెళ్లకుండా డిసీజ్ స్ప్రెడ్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పౌరుడిగా మన అందరిపైన ఉంది. కాబట్టి మనం భౌతిక దూరం, మాస్క్ అన్నీ పాటిస్తూ మనకు ఏవీ కాదని ధైర్యంగా ఉండి మంచి ఆహారం తీసుకొని జాగ్రత్తగా ఉన్నట్లయితే మాత్రం ఈ డిసీజ్ అనుకున్నంత భయంకరమైనదే కాదు, అనుకున్నంత ప్రమాదకరమైనది కాదు. అందరూ కూడా మనం దీని నుంచి బయటపడవచ్చు. నేను చివరిగా మీ అందరికీ చెప్పే ఒక మాట ఏంటంటే, నేను డాక్టర్ని అయినా కానీ నేను వేరొక పెద్ద హాస్పిటల్లో జాయిన్ అయ్యి వైద్యం చేయించుకోవడం జరిగిందనమాట. దీంట్లో అర్థం ఏంటి, మన డాక్టర్లు అయినంత మాత్రంలో మన వైద్యం మనం చేసుకోగలమని గ్యారంటీ లేదు. దీంట్లో ఏం చేత కారణము, ఇది డిసీజ్ సీరియస్ అయినప్పుడు 10 మంది డాక్టర్లు, 10 మంది హెల్త్ వర్కర్స్ కలిస్తేనే కానీ ఒక వైద్యం పూర్తి కాదనమాట.
చిన్నగా ఉన్నప్పుడు పర్వాలేదు, మనం మామూలు మందులు వేసుకుంటే సరిపోవచ్చు. కానీ ఏది ఏమైనా సరే కోవిడ్-19 పాజిటివ్ అని తెలిసిన వెంటనే మాత్రం మీరు షాపుల్లోకి వెళ్ళి మందులు తెచ్చుకోవడం కానీ, చిన్న చిన్న వైద్యుల దగ్గర మందులు తెచ్చుకోవడం కానీ, ఇది 11th డే 13th డే ఆ టైం వచ్చేలాకి చాలా మందికి ప్రమాదం అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి మన సిమ్టమ్స్ని బట్టి మందులు వాడే కంటే కూడా దీనిలో అనుభవం ఉన్న డాక్టర్ల దగ్గర మంది కలిసి మనం వైద్యం చేసుకున్నట్లయితే వాళ్ళు అవసరం ఉన్నట్లయితే మందులు వాడతారు, అవసరం లేకపోతే మందులు వాడతారు. ఒకటి, అవసరం ఉన్నప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేసి ఆక్సిజన్ కాన్సంట్రేషన్ పెరుగుతుంటే ఆక్సిజన్ సపోర్ట్తో వైద్యం చేయడం. రెండోది, ఏ రకం పేషెంట్కి ఏ రకం మందులు ఇవ్వాలనేది ఆ డాక్టర్లు నిర్ణయిస్తారు. కాబట్టి ఆ రకం మందులు ఇవ్వడం వల్ల మీకు తక్కువ ఖర్చుతో ఎక్కువ వైద్యం జరుగుతుంది. కాబట్టి డాక్టర్ సహాయం లేనిదే మాత్రం మందులు వాడొద్దని నా యొక్క వినపం. షాపుల్లోకి వెళ్ళి మాత్రం సొంతంగా వైద్యం మందులు కొనుక్కోవద్దని నా హెచ్చరిక. థ్యాంక్ యూ.